ఒక చీమ తనకిచ్చిన పనిని బాధ్యతగా, నిజాయితీగా, ఎంతో చాకచక్యంగా చేసుకుంటూ పోయేది. చుట్టూ ఉన్న చీమలు ఆ చీమను చూసి చాలా బాగా పనిచేస్తుందని, తన సొంత పనిలా భావించి చేస్తుందని ఆ చీమను పొగిడేవారు. ఇలా కొన్నాళ్ళ తర్వాత ఆ మాటలన్నీ యజమాని చెవిలో పడ్డాయి. ఇక యజమాని చీమకు కోపం వచ్చింది. నాకు కాకుండా నా దగ్గర పనిచేసే చీమకు పేరు రావడం ఏమిటి అని అసూయ కలిగింది. ఇక ఆ చీమపై ఈర్ష్య మొదలయ్యింది. ఇక అప్పటి నుంచి ఆ యజమాని చీమ పనిచేస్తున్న చీమ దగ్గరకు వెళ్ళి, తను చేస్తున్న పనిని డిస్టర్బ్ చేస్తూ, ఇలా కాదు అలా చెయ్యి, అలా కాదు ఇలా చెయ్యి అని చేస్తున్న పనిలో లేని లోపాలని, చిన్న చిన్న లోపాలని వెతుకుతూ, పని అయ్యే వరకు పక్కనే ఉంటూ, "నీకీ పనే చేత కాదు, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో, నీతో నాకవసరం లేదు" అని తిట్టేవాడు. వీలైతే కొడుతూ ఉండేవాడు, హింసించేవాడు. పని చేసే చీమకు విసుగు వచ్చేది. కానీ యజమాని కదా ఏమీ అనలేక ఓపిగ్గా అలాగే పనిచేసేది. కొన్ని రోజుల తర్వాత ఓపిక నశించిపోయింది చీమకు. యజమాని దగ్గరకు వెళ్ళి, "నేను ఇక ఇక్కడ పని చేయలేను" అని చెప్పింది. అప్పుడు ఆ యజమాని చీమ, "పని చేతకాక వెళ్తున్నావు" అని చీమను వర్కర్ చీమను తిడుతుంది. అప్పుడు ఆ చీమ, "నేను స్వాతంత్రంగా నాది అని పనిచేసినప్పుడు 4 చీమల పని చేసేదాన్ని. అలా కాకుండా మీరు నా వెనకే ఉండి నన్ను తిడుతూ చేపించినప్పుడు నేను ఒక చీమ పని కూడా చేయలేకపోతున్నాను. నేను నాకిచ్చిన పనికి న్యాయం చేయలేకపోతున్నాను" అని చెప్పి చీమ వెళ్ళిపోతుంది. ఈ కథ మోరల్ ఏమిటంటే, నిజంగా యజమాని తెలివైన వాడైతే, ఆ యజమాని వర్కర్ యొక్క టాలెంట్‌ని, తెలివితేటలను, శక్తిని తన తెలివితో ఉపయోగించుకొని, తన సంస్థకు పేరు తేవాలి కానీ, తన ఈర్ష్య, అసూయల ద్వేషాలతో తన సంస్థకు నష్టం, కష్టం కలిగించకూడదు అని.